రాజ్ గారు హాయ్ సార్. హలో. సార్ సో నేను ఇది ఫస్ట్ చూసిన మూవీ 99. దాంట్లో ఒక సీన్ చాలా గుర్తుండిపోయింది నాకు. కజిన్‌తో ల్యాప్‌టాప్‌లో డీవీడీలో ప్లే చేస్తున్నప్పుడు. అదేంటంటే మెయిన్ క్యారెక్టర్స్ సోహా, సైరస్, కునాల్ ఒక పర్సన్‌ని కాన్ చేస్తుంటే అతని ఇల్లు వచ్చేలోపు ఫోన్‌ని సిమ్ కార్డ్ తీసి నంబర్ చదవాలి. రాసుకోవడానికి పెన్ ఉండదు వాళ్ళ దగ్గర. పెన్ ఉండకపోతే వాళ్ళు ఓకే నువ్వు ఈ 3 నంబర్లు గుర్తుపెట్టుకో, నేను ఈ 3 నంబర్లు గుర్తుపెట్టుకుంటా. అది అప్పుడు తట్టలేదు. బట్ యాక్చువల్లీ మీ రైటింగ్ మొత్తం కూడా అటువంటి క్వర్కీనెస్ అనేది అది కంటిన్యూ అవుతూ వచ్చింది. కరెక్ట్. అది రాజన్ డీకే ఆ సిగ్నేచర్ అనేది ఏంటంటే గోయింగ్ బ్యాక్ ఆ ఒక్క సీన్ని చూపించవచ్చు. అవునా? యా ఈ క్వర్కీనెస్ మీ సిగ్నేచర్ అని నాకు అనిపిస్తుంది. వాట్ మీకేమనిపిస్తుంది? నో, ఇట్స్ ఎ గుడ్ అబ్జర్వేషన్ అది. నాకు ఇంకా గుర్తు 99 అనేది ఫస్ట్ స్క్రీన్ ప్లే ఎలా రాయాలో తెలియదు. సో అప్పుడు సెర్చ్ చేసేవాళ్ళు హౌ టు రైట్ ఎ స్క్రీన్ ప్లే, ఎలా రాయాలి చూస్తూ ఉండగా దేర్ సో మెనీ బుక్స్. ఒక చాప్టర్ చదువుతాను, దెన్ ఐ గివ్ అప్, దెన్ ఐ పికప్ అనదర్ బుక్, ఐ గివ్ అప్. ఇట్ వాస్ సో హార్డ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. కానీ సో పాయింట్ ఏంటంటే దానికి దే హ్యావ్ టు స్టీల్ హిస్ డేటా అప్పట్లో. అండ్ ఇట్ వాస్ సచ్ ఎ బోరింగ్ సీన్. అంటే ఒక ఫంక్షనల్ సీన్, ఎప్పుడో చూసుంటాము, ఎప్పుడు చూస్తాము. ఫోన్ పెట్టింటే వాళ్ళు టక్కని స్వైప్ చేసి పెట్టేస్తారు. అండ్ యూ సీన్ ఇట్. ఏం చేద్దాం దానికి? అండ్ సో ఐ రిమెంబర్ డిస్కసింగ్ విత్ DK and Sita how to write a scene like this. And so it was very simple. Suddenly it clicked when I said, what would I do? What would three of us do? If we were there, ఏం చేస్తావు అని. సో ఐ వెంట్ త్రూ ఇట్ ఇన్ మోషన్. నీకు తీసుకుంటావు, తీస్తావు, టకటక చదువుతావు. 16 డిజిట్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? సో ఎక్కడ పెన్ను లేదు, ఏం చేస్తావు అంటే నువ్వు గుర్తుపెట్టుకోరా 3, నువ్వు గుర్తుపెట్టుకోరా 3 అంటావు కదా. సో ఐ థింక్ దట్ రియలిజం మనము ఇఫ్ యూఆర్ ఇన్ దట్ సిచ్యువేషన్ వాట్ వుడ్ యూ డూ? ఐ థింక్ దట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఫర్ అస్. సార్ గోగో భగవాన్ చూస్తున్నప్పుడు ఓపెన్ విత్ చిరంజీవి సాంగ్ కదా. అవును. అప్పుడు నాకు తెలియదు జెన్యున్ గానే, ఇట్స్ నాట్ ప్రీ జియో ఎరా కాబట్టి. అండ్ కిరీటి దామరాజు అనే ఒక యాక్టర్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారనమాట, రాజ్ అండ్ డీకే వీళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి. దట్ ఈస్ వెన్ ఇట్ స్ట్రక్ మీ దట్ అగైన్ కనెక్టింగ్ డాట్స్ మేక్ సెన్స్ దట్ వై 2013లో వచ్చిన ఒక హిందీ ఫిల్మ్ వై వుడ్ ఇట్ ఓపెన్ విత్ చిరంజీవి డాన్స్ నంబర్. సో ఈ యాంగిల్ మాకు మీలో నిజంగానే తెలీదు. రాజ్ గ్రూ అప్ ఇన్ తిరుపతి, అక్కడే ఇంజనీరింగ్ చేశారనేది. సో వెనక్కి వెళ్ళి ప్లీజ్ టెల్ మీ అబౌట్ దోస్ డేస్. మా డోసేజ్ ఎస్పెషలీ నాది వాజ్ ఆన్ తెలుగు ఫిల్మ్స్. చిరంజీవి గారు, ఎవ్రీబడి, at the end of it, whatever was coming, I was consuming. అండ్ సడన్గా కొన్ని థియేటర్స్లో తమిళ్ వచ్చేటివి, డబ్ చేసి వచ్చేటివి, లేకపోతే మలయాళం సినిమాలు వచ్చేటివి. దట్ వాజ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ సినిమా. తర్వాత అమెరికాకి వెళ్ళాం సడన్గా. వెళ్తూనే హిందీ కొంచెం తక్కువే అప్పట్లో, ఏదో పెద్ద సినిమాలు వచ్చేటివి. యూఎస్కి వెళ్తే సడన్గా ఇంటర్నేషనల్ సినిమా ఎక్స్పోజ్ అయింది. మామూలుగా హాలీవుడ్ అందరు చూస్తున్నారు, కానీ ఆ చిన్న చిన్న థియేటర్స్లో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఆడేటివి, ఇండీ ఫారిన్. సో హైయెస్ట్ మ్యాక్సిమం పుష్ చేసింది నన్ను డీకేని టు మేక్ మూవీస్ ఆర్ ద ఇండీ ఫిల్మ్స్, బికాస్ దే హ్యాడ్ అ యూనిక్ వాయిస్. దే వర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మెయిన్ స్ట్రీమ్. యూ కుడ్ సీ ఒక రొమాంటిక్ కామెడీ అనే ఫార్మాట్ వాజ్ సో యూస్డ్ అప్ దట్ యూ నో ఎక్కడ పోతాం సినిమా అని. ఇండీ సినిమాలలో ఎక్కడికి వెళ్తాం తెలియదు, సో చూస్తూ ఉంటావు. రైట్. సో that became very, very interesting, and that became very impressionable. Now mix that indie sensibilities and indie point of view cinemalu to Telugu mainstream. So consumption was very varied across the board kada. So akkad nunchi I think all these elements made it into our movies and series. ఇది తెలుగు సెన్సిబిలిటీ అనేది ఒకటి మనకి ఇన్ఫ్యూజ్ అయిపోయి ఉంటుంది కదా. బికాజ్ ఎర్లియస్ట్ అంటే మీరు చెప్పింది ఒక టైం వరకు కన్జ్యూమ్ చేసిన మెజారిటీ ఆఫ్ ఫిల్మ్స్ అవే అవ్వడం వల్ల. సో రైటింగ్లో అన్లర్న్ చేయాల్సి వచ్చిందా, ఆర్ మీరు అన్నట్టు ఆ ఇన్ఫ్యూజింగ్, ఆ బ్లెండ్ అనేది అది ఎలా జరిగింది? అంటే కూర్చొని అనలైజ్ చేయలేదు, కానీ తెలుగు వాట్ ఐ లెర్న్డ్ ఫ్యూ ఇయర్స్ అగో ఇస్ తెలుగు సెన్సిబిలిటీస్ అనేది లోకల్ సెన్సిబిలిటీస్. లాంగ్వేజ్ అసైడ్, ఇంట్లో ఎలా ఉంటారు, అమ్మ ఎలా ఉంటారు, నాన్న ఎలా ఉంటారు, మామ ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వీధిలో కొట్లాట్లు ఎట్లుంటాయి, ఆల్ దీస్ థింగ్ నీకు తెలుసు కాబట్టి
అండ్ దీస్ ఆర్ యూనిక్, దీస్ ఆర్ దేర్ ఇన్ ఎవ్రీ కల్చర్. సో సడన్గా దిస్ లోకల్ కల్చర్ అనేది వాజ్ సంథింగ్ ఎనీబడి కెన్ రిలేట్. ఫ్లేవర్స్ అని ఒక చిన్న సినిమా తీసాం. షాదీ.com అది ఫ్లేవర్స్ తీసినప్పుడు అవన్నీ ఎక్స్పెరిమెంటల్గా మేము పార్ట్ టైం చేసేవాళ్ళం. అది టొరాంటోలోనే ఎక్కడో ఆడుతుంటే సంబడి ఎల్స్, అక్కడ ఉండే లోకల్స్ వాళ్ళు దే ఆర్ కామెంటింగ్ ఆన్ స్పెసిఫిక్ పాయింట్స్ అండ్ వీ రియలైజ్ దట్ ఎనీబడి కెన్ రిలేట్ టు మోస్ట్ ఆఫ్ దిస్. సో ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ గ్లోబల్ లాంగ్వేజ్. ఎనీ మూవీ కెన్ బి అప్రిషియేటెడ్ బై ఎనీబడి లాగా అనిపించింది అప్పట్లో. సో ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్ అండ్ యూ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ కదా. సార్ మీరు ఇండీ ఫిల్మ్ మేకింగ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్గా ఈజీగా రిజిస్టర్ అవుతుంది. మీరు అండ్ బోత్ ఆఫ్ యూ డ్యూ ఏదైతే అచీవ్ చేయగలిగారో థియేట్రికల్గా కానివ్వండి, అండ్ దట్ ట్రాన్సిషన్ టు ఓటీటీ, అండ్ దట్ వాజ్ ఆల్సో బ్రిలియంట్ కదా. ఓటీటీలో వన్ బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ ఫ్యామిలీ మ్యాన్ అనేది. ఆ టైంకి ఇట్ వాజ్ అ గేమ్ చేంజర్. అండ్ నాకు తెలిసి ఫ్యామిలీ మ్యాన్ 2కి ఉన్న హైప్ ఏదైతే ఉన్నిందో, ఐ డోంట్ థింక్ ఏ స్ట్రీమింగ్ ఒరిజినల్కి కూడా అంత హైప్ అంతకు ముందు చూడలేదు, దాని తర్వాత కూడా చూడలేదు. ద హైప్, ద షియర్ యాంటిసిపేషన్ దట్ న్యూ సీజన్ కమింగ్ అవుట్ వాస్. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈస్, ఆ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకింగ్ నుంచి మీరు వచ్చారు కదా, డ్యూ ఇంకా ఆ ఇండీ స్పిరిట్ అనేది అది ఇంకా రిటైన్ చేసుకోగలుగుతున్నారా? బికాస్ రిసోర్సెస్ అనేవి అవి పెరిగాయి కదా. సో ఆ స్పిరిట్ అనేది మీరు ఇంకా రిటైన్ చేసుకుంటున్నారా? చాలా రియలీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అట్ హార్ట్ ఇప్పుడు కూడా. సో వాట్ డూ యూ మీన్ బై దాట్? ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కూడా అనలైజ్ చేస్తున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? హౌ డూ ఐ మేక్ ఎ ఫిల్మ్? లెట్ us say with the bare bones, with you don't have anything, how do you make a good film or a good scene out of it? పెద్దది సినిమా చేస్తున్నా కానీ ఒక టైంలో ఒక సీన్కి రిసోర్సెస్ ఉండవు చాలాసార్లు. యు ఆర్ స్ట్రెచింగ్ ఇట్, యూ స్టిల్ మేక్ ఇట్ వర్క్. We've shot scenes in 1 hour sometimes where there's no time లేదు, ఇంక ఫాస్ట్గా చేయాలి, యూ ఇంప్రూవైజ్. ఏ సీన్ గుర్తుందా ఇంత తొందరగా ఇంత కన్స్ట్రెయింట్స్తో చాలా ఆఫ్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఐ విల్ గివ్ యు 2. ఒకటి వచ్చేసి గోవా గాన్ గుర్తుంది. డమ్ షర్ హెడ్స్ అవి చేస్తారు కదా వాళ్ళు. అంటే నాకు అది ఎప్పుడు అనిపించేది సినిమాలు చూసినప్పుడు, అందరు ఇట్లా సైన్స్ చేస్తారు కదా. ఐ వాజ్ లైక్ నాకు అర్థం కాలేదంటే ఏం చేస్తారని. గోగాన్ సీన్ ఏమో షూట్ చేసాము, తర్వాత సేఫ్ లేడు ప్లస్ అప్పుడు దొరకలేదు, క్యాన్సిల్ అయింది షూట్ ఏదో. సో ఒక సైడ్ ఆఫ్ ద సీన్ వచ్చి గోవాలో షూట్ చేసాం. ఓకే. ఇంకొక సైడ్ ఆఫ్ ద సీన్ ఇట్లా తిప్పుతాం కదా, అంటే ఒక క్యారెక్టర్ అటువైపు ఉంది, ఇంకొక సీన్ లో అది కాదు, దాని పక్క సీన్ లో. సో ఇటు పక్క గోవా, ఇటు పక్క మారిషస్ అనమాట. అదొక 8 months అలా షూట్ చేశాను. సో ఇలాంటి హ్యాక్స్ ఎక్కడి నుంచి చేస్తారు, అక్కడ టైం లేదు. ఎంటైర్ సేఫ్ రోల్ ని మేము 6 days లో షూట్ చేసాం. ఇట్ లుక్స్ లైక్ ఎవ్రీథింగ్. సో ఇవన్నీ యూ ఇంప్రూవైజ్. We didn't have equipment in the forest. 6 days లో చేసింది ఆ రోల్ మొత్తం. అతన్ని 6 days అలా అనిపించదు అసలు అనిపించదు. ఇవన్నీ హ్యాక్సే, ఇవన్నీ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ హ్యాక్స్. ఎక్విప్మెంట్ లేదు, తాడ్లకు కట్టి రోప్స్ ఇది పెట్టాం కెమెరా అంతా. ఇట్స్ ఆల్ రోప్స్. అక్కడ రోప్ పైకేసి పుల్లి వేసి లాగడం అన్ని. అండ్ దానిలో కూడా అంబిషియస్ షాట్స్ ఉంటాయి. అంటే కట్ కాకుండా ఒకటి గుద్దాలి ఒక జాంబీని, బట్ ఐ డోంట్ వాంట్ కట్ టు, సో ఇట్స్ ఎ కట్. వితౌట్ కటింగ్ ఇట్, హౌ డు ఐ get a guy hit and flip over the car? ఇవన్నీ అక్కడికక్కడే డిజైన్ చేసి డీకేన్ నేను డిజైన్ చేసినట్టువి. సో ఇలాంటివన్నీ ఇంక ఇండీ స్పిరిట్ వచ్చేటివి. ఆర్ లైక్ ఒక కెమెరాతో ఎలా ఫినిష్ చేస్తావు. ఫ్యామిలీ మ్యాన్లో ఫస్ట్ సీజన్లో ఒక ఇది ఉంది, ఒక స్టూడెంట్ని చంపేస్తారు. అతన్ని వీళ్ళే శ్రీకాంత్ అండ్ టీమ్ వాళ్ళు దే షూట్ హిమ్ బై మిస్టేక్. అది ప్లాన్ చేస్తే ఇన్ని రోజులు కావాలి షూట్ చేయాలంటే. సో అయినా ఉంది ఐడియా, ఆప్షన్ ఏమో ఉంది, బట్ హౌ డు యూ మేక్ ఇట్ ఎక్సైటింగ్? ఇప్పుడు కట్ చేసి అది చేసి ఇక్కడ షూట్ చేసి అక్కడ షూట్ చేసి ఇట్ వాజంట్ ఎక్సైటింగ్ ఇనఫ్ ఆల్సో. హౌ డు యూ మేక్ ఇట్ ఎక్సైటింగ్? సో వి డిసైడెడ్ లెట్స్ స్టే విత్ ద క్యారెక్టర్ ఓన్లీ. దట్స్ హౌ వి స్టార్టెడ్ సింగిల్ టేక్. అంతవరకు సింగిల్ టేక్స్ మామూలుగా చేయలేదు. సో వి సెడ్ లెట్స్ స్టే విత్ హిమ్. సో వీ రిహర్స్డ్ ఇట్. జీప్లోంచి దిగి వెళ్ళి లోపలికి వెళ్ళి పరిగెట్టి వాడికెళ్ళి గ్రేట్ హ్యాండ్ హెల్డ్ వర్క్. అది కూడా స్టడీ క్యామ్ కూడా కాదు. సో వీఆర్ బేర్ బోన్స్ రియలీ. నో బడీ ఎక్సెప్ట్ ద డిఓపి
and basic lighting and you're shooting this. And suddenly this becomes the strength of the whole sequence, kada? Because you are now with the guy, you are feeling it. How many times do you feel, kada? You just watch it detached. So these things are actually advantages of where constraints నుంచి వచ్చే creativity is always valuable. And feel like that. Yeah. అండ్ క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది సాక్రోసాంక్ట్ కదా సార్. ఏ ఫిల్మ్ మేకర్కైనా Yeah. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో మనకు నచ్చినట్టు చెప్ దాన్ని చెప్పగలగడం అనేది దట్ ఈస్ వాట్ We ఏ aim ఫిల్మ్ for. మేకర్ అయినా కోరుకునేది అదే. దట్ ఈస్ ది అవును. అల్టిమేట్. అండ్ చూస్తున్న చాలా మూవీస్లో కొన్ని మూవీస్ చూస్తున్నప్పుడు యాజ్ వ్యూవర్గా మనకు అది అర్థమైపోద్ది, ఇది కాంప్రమైజ్డ్ విజన్, లైక్ డైల్యూట్ అయిపోయింది. ఫిల్మ్ మేకర్ మైండ్లో ఈ థాట్ అనేది ఎంత ప్యూర్గా ఎంత ఎగ్జైటింగ్గా ఉందో సమ్హౌ అది చివరికి వచ్చేపాటికి అది లేదు. అవును. బట్ నాకు థాట్ లెవెల్లో ఆలోచిస్తుంటే ఐ నో ఉంది. ఈ ఫిల్మ్ మేకర్ ఆలోచించినప్పుడు ఎంత ఎగ్జైట్ అయ్యాడనేది నాకు అర్థమవుతుంది. బట్ సాడ్లీ అది దానికి రాలేదు అని వెన్ మీరు స్టార్ట్ అవుతున్నప్పుడు. అండ్ అది చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పటికీ చాలా కష్టమే కదా, బికాజ్ ప్రొడ్యూసర్స్ హూఎవర్ ఇట్ ఈస్ Yeah, yeah. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇన్పుట్ ఉంటుంది. చాలా మంది దే డోంట్ హ్యావ్ ద ప్రివిలేజ్ టు పుట్ దేర్ ఫుడ్ డౌన్ అండ్ Right. సే నో టు సర్టన్ థింగ్స్. అది కుదరదు కొన్నిసార్లు కొంతమందికి. మీరు ఎలా రిటర్న్ చేసుకోగలిగారు మీ క్రియేటివ్ ఫ్రీడమ్? ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో. మా సినిమాలు మేమే చేసుకునే ఒక పరిస్థితి ఏర్పాటు చేసుకున్నాం. వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే మాకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు ఇది కావాలంటారు అది కావాలంటారు అని. మేమే ప్రొడ్యూసర్ అవుతే మేమే చేసుకోవచ్చు. మా డబ్బులు పెట్టాలన్నా పెడతాం, కానీ అట్లీస్ట్ ప్రొడ్యూసింగ్ వల్ల మా డెసిషన్స్ మావి. తప్పు తీసినా సినిమా పర్లేదు, బాగా తీసినా పర్లేదు, అట్లీస్ట్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెసిషన్. అది దట్ వాస్ హౌ వీ కుడ్ ప్రొటెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ షోర్ ఇన్ ద సిటీ అనే సినిమా చెప్పడం చాలా కష్టం. నాకు నరేషన్ చెప్పు అని చెప్పేవాళ్ళు. నాకు నరేషన్ అంత అప్పట్లో రాదు సరిగ్గా, అంటే అర్థం కాదు ఎందుకు నరేషన్ ఇవ్వాలి, స్క్రిప్ట్ ఉంది కదా. కానీ దాన్ని ఎలా షూట్ చేస్తున్నాము అంటే వేరే వాళ్ళు ఎవ్వరు వద్దురా మనమే షూట్ చేద్దాం అని తీసుకెళ్ళిపోయాము. FTI నుంచి ఒక మంచి సినిమాటోగ్రఫర్ని తీసుకెళ్ళి మేమే షూట్ చేస్తున్నాం రోడ్లలో, ఎవరు పట్టించుకోకుండా. అది పర్మిషన్స్ ఏం లేవు కదా. ఫస్ట్లో అలాగే స్టార్ట్ అయింది. తర్వాత వచ్చారు స్టూడియో వచ్చి మేము చేస్తాం మీతో అని, బాలాజీ కదా. సో ఎనీ టైమ్ యూ హ్యావ్, అంటే ఓవర్ టైమ్ ఎనీ టైమ్ అ స్టూడియో ఇస్ ఇన్వాల్వ్డ్, దే విల్ హ్యావ్ దేర్ ఫీడ్బ్యాక్, దేర్ point of view, but we have somehow escaped majority of times. Also I don't know, I think self-contained unit laga undal manamu decide cheskunnam, where we write, we direct, we edit, we make our own trailers, we make our own posters. Inta contained aye koddi we understand music, so I sit in the music sessions or sound design, అన్నీ తెలుసుకుంటే యాజ్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఆన్ సంబడి ఎల్సెస్, ఐ డోంట్ నో, సంబడి ఎల్స్. అది వీ థాట్ వాజ్ ద బేసిక్ ఎక్స్పర్టీస్ వీ నీడెడ్ టు మేక్ ఎ ఫిల్మ్. సో ఎనీ టైమ్ ఎడిట్ చేసి ఇంతే సార్ ఇంకా రాదు, ఇంతకంటే ఎడిట్ రాదు, సీన్ ఇంతే అంటే లేదు ఇంకో రకంగా చేయొచ్చు అంటే ఇంతే వచ్చేది అనుకో, we take the computer and try and do it and make a new version of it. అది ఉండాలి అని ఫస్ట్ మూవీ నుంచే అలవాటైంది. రైట్. ఫస్ట్ ఫిల్మ్ అంతా మేమే చేసేవాళ్ళం మొత్తం, చాలా వరకు చేసాం తర్వాత కూడా. సో ఐ థింక్ ఆ స్కిల్ సెట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫర్ అన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ టు డూ ఎనీథింగ్ యూ క్యాన్, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసింగ్ యువర్ ఓన్ ఫిల్మ్. యూ కెన్, ఇప్పుడైతే యూ డోంట్ ఈవెన్ నీడ్ బడ్జెట్ టు క్రియేట్ యువర్ ఓన్ ఫిల్మ్ అండ్ క్రియేట్ ఇంపాక్ట్ కదా. సో అలా సార్ ఈ హోల్ ప్రాసెస్లో ఏంటంటే కొలాబరేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఆ ప్యాషన్ అనేది ఒకటి ఉంది, ఇష్టం, నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టము, నేను దీంట్లో ప్రూవ్ చేసుకోవాలి అనే నీడ్ కానివ్వండి, ఆ ప్యాషన్ కానీ అవి మీకున్నాయి. బట్ కొలాబరేటర్స్ ఎవరైతే ఒక ఎడిటర్ ఉన్నారో వాళ్ళకి అలా లేదనుకోండి, ఇట్స్ అ వెరీ ఫ్రస్ట్రేటింగ్ సినారియో. ఇఫ్ అటువైపు ఉండే వ్యక్తి జస్ట్ దాన్ని ఒక జాబ్ లాగా చూస్తున్నాడు అనుకోండి, అవును అది కుదరదు కదా. అది అస్సలు ఈ కొలాబరేషన్స్లో హౌ డూ యూ గో విత్ మనుషుల్ని పిక్ చేసుకోవడం అనేది కష్టమే. అంటే ఫస్ట్లో యూ డోంట్ హ్యావ్ చాయిసెస్ చాలాసార్లు. సో కొంతమంది డిఓపిస్తో పని చేసాం కష్టపడి,
అతను ఒప్పుకోవట్లేదు, ఏదంటే అది షార్ట్ పెడుతున్నాడు, మేం చెప్తే నీకేం తెలుసులాగా చూస్తాడు, అవి చూసాము. సో ఇంకా అందుకనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంకా జేడెడ్గా లేని వాళ్ళని తీసుకుంటున్నాం. అంటే కలుస్తాం, మాట్లాడతాం, కొంచెం జేడెడ్గా ఉంది, 3-4 సినిమాలు చేస్తున్నారు, మధ్యలో 4 days షూట్ చేసిపోతారు, అలాంటి వద్దు అని అలవాటైంది. 1 or 2 మూవీస్ తర్వాత we have the option. I don't have to get the biggest dialogue writer for Hindi or the best cinematographer. వద్దులే, we know what we want. So let's get people who are excited to work on this film. డబ్బుల కోసమే చేస్తాము అంటే వాళ్ళు దే ఆర్ డూయింగ్ 5 different things. సో అప్పటి నుంచి ఈ కొలాబరేషన్స్ చాలా తగ్గించేసాం. అంటే చూసి కలిసి ఎవరు మోర్ టీమ్ ఫ్రెండ్లీనో వాళ్ళతో చేస్తున్నాం వర్సెస్ హూ ఇస్ ది బెస్ట్ ఇన్ ద బిజినెస్. ఏంటి సార్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి సార్? ఫస్ట్ మీటింగ్లో ఇఫ్ దే ఆస్క్ ఎంత పేమెంట్, ఎన్ని డేస్? పేమెంట్ పర్లేదు, డేస్ కూడా కాదు. రెడ్ ఫ్లాగ్ వచ్చి మాట్లాడుతుంటేనే తెలిసిపోద్ది అది జాబా ఇంట్రెస్టా అనేసి. అది తెలిసిపోద్ది, ఎవరికైనా తెలిసిపోద్ది, మాట్లాడుతూనే అర్థమైపోద్ది. కొంతమంది యాక్టర్స్ కూడా వి టుక్ ద యాక్టర్స్ ఇన్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్. ఓకే ఓకే. You could take any of the 4, but one person is more passionate about it. Another person you can see వేరే చేస్తున్నా చేసుకొని, తప్పకుండా చేసుకొని, but as long as you give me the enough give me enough passion, I'll work with you. అలా. అండ్ ఇప్పుడు క్రియేటివ్ ఫ్రీడమ్ అనే టాపిక్ వస్తే మళ్ళీ మీరు ఇప్పుడు వర్క్ చేస్తుంది ఇప్పుడు ఆబ్వియస్లీ కొన్ని పెద్ద స్టూడియోస్ లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు హౌ డస్ దాట్ ఈక్వేషన్ వర్క్? ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది అది ఏమన్నా థ్రెట్ అవుతుందా? లేకపోతే మీరు అంటే స్టార్టింగే డూ యూ డ్రా వెరీ క్లియర్ లైన్ సేయింగ్ దట్ బాస్ దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ ఐఎమ్ ఓకే టు టేక్ ఇన్పుట్స్ అండ్ దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ ఐ వాంట్ టు రిటైన్ మై క్రియేటివిటీ, అది జరుగుతుందా? అంత క్రియేటివ్ డీటెయిలింగ్లో రారు వాళ్ళు. నాకైతే రాలేదు. ఓకే ఓకే. ఇక్కడికి వచ్చి సీన్ పని చేయట్లేదు తీసేసి అలాంటివి నేను ఎప్పుడు వినలేదు. బట్ స్క్రిప్టింగ్లో వి కీప్ హియరింగ్ దట్ దే ఆర్ వెరీ ఈ మధ్య ఎక్కువ అయింది ఓవరాల్గా వినడం. నేను కూడా విన్నాను చాలా. సో ఫార్ మా మూవీస్, మా సిరీస్లో ఫ్రెండ్లీ నోట్స్ వస్తాయి. మేము కొలాబరేటివ్ ఫిల్మ్ మేకర్స్. నేను చాలా కొన్ని ఇంటర్వ్యూస్ అవి చూస్తూ ఉంటే కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు చాలా ప్రొటెక్టివ్ అండ్ ఈగోయిస్టిక్గా ఉంటారు అని అనిపించేది మాకు కలిసినప్పుడు కూడా. వినరు, కోపం వస్తుంది అన్న పక్కన వాళ్ళు చెప్తే అని. మాకు వచ్చి కొంచెం కొలాబరేటివ్ అట్మాస్ఫియర్. సో ఏడీ కూడా వచ్చి చెప్తారు, సార్ ఆ షార్ట్లో అది అలా ఉంది కదా, మీనింగ్ కొంచెం మారిపోతుందా అంటే కరెక్టే కదా అని ఆలోచిస్తావు. ఆర్ సమ్ అదర్ ఐడియా ఇస్తే వింటావు. సో I think it's cinema making itself is collaborative effort. You are dependent on 15 other people to make the film. So I feel if there is a sensible point or an advice somebody gives you, a feedback, what's wrong in listening to it? Right. Vintavu, you are the final judge. And maybe you know there's so many things that can be off. వింటావు, యూఆర్ స్మార్ట్ ఇనఫ్. నువ్వు చూస్తావు, సినిమా చూపిస్తాను, మా ఇంటి బంగారం చూస్తావు, ఎడిట్ చూసి అది ఒక్క సీన్లో ఇలా ఉంది ఏమంటారు అంటే ఐ గెట్ యువర్ పాయింట్, ఐ క్యాంట్ ఐ లిసన్ టు యూ. ఇది రైటింగ్కి వస్తే ఇప్పుడు నేను మీరు చెప్పా కదా, జీవి గారి ఇంటర్వ్యూస్ అవుతుండే మీది ఫ్లేవర్స్ రిలీజ్కి ముందనమాట. ఫ్లేవర్స్ July 16th రిలీజ్ అవుతుంది, దానికి మీరు ఒక ఇంటర్వ్యూ చేశారు. ఓకే. సో దాంట్లో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు కొత్త వాళ్ళు కదా, మీరు తీసే సినిమాలు కూడా కొత్తవి కదా, కొత్త ఫేసెస్ ఫీచర్ ఉంటాయి కదా, ఎందుకు మీ సినిమా చూడాలని అడిగిన దానికి మీరు ఒక ఆన్సర్, డీకే గారు ఒక ఆన్సర్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే మా సినిమాలు ఫ్రెష్గా ఉంటాయి, కూల్గా ఉంటాయి, అపీలింగ్గా ఉంటాయి. ఐ కుడ్ హియర్ దట్ యంగ్ బ్లడ్, దట్ ఎనర్జీ అనమాట. అప్పుడు ఉన్న న్యూ ఏజ్ ఆర్ అప్పుడున్న ఒక యంగ్నెస్ ఆర్ ఫ్రెష్నెస్ ఆర్ ఓవరాల్గా ఈ అన్నిటినీ కలిపి ఒకే అంబ్రెల్లాలో న్యూ ఏజ్ అని పెట్టుకోవాలంటే అప్పుడున్న న్యూ ఏజ్ వేరు, ఇప్పుడున్న న్యూ ఏజ్ వేరు. ఇట్స్ బీన్ 20 years అయిపోయింది కదా. హౌ డు యూ రీటైన్ దాట్ ఫ్రెష్నెస్ వెన్ యు ఆర్ రైటింగ్ ఎ సీన్ టుడే? కాంప్లసెన్సీ అంటే నేను రాస్తే గొప్ప సీన్ రాస్తాను చూడు ఇప్పుడు అనే ఒక ఐడియా మనసులోకి వచ్చేసిందంటే నువ్వు గ్రోత్ ఆగిపోయింది.
ఇంకేం చేస్తాం ఈ సీన్లో అని ఆలోచిస్తే ఐ థింక్ ఆ గ్రోత్ కంటిన్యూస్ అండ్ జేడెడ్ కాకూడదు, ఈగో అడ్డం రాకూడదు ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు వచ్చేసి ఇంకా నేను తీసేయగలుగుతా, నేను చేసేయగలుగుతా అని కాకుండా ఇఫ్ యు ఆర్ ఆన్ ద ఎడ్జ్ అండ్ థింకింగ్ అండ్ ఆల్సో నాట్ సెటిలింగ్ ఫర్ అ మీడియాకర్ సీన్. ఎనీ సీన్లో ఐ ఫీల్ ఫస్ట్లో ఎవరో చెప్పేవాళ్ళు ఒక సినిమాలో ఒక 6-7 సీన్స్ బాగుంటే సినిమా హిట్ భలే ఇప్పటికీ వినిపిస్తుంటాయి, ఇంకా వినిపిస్తుంటాయి కదా 6. సో నేను అనుకునేవాడిని అప్పుడే బిఫోర్ బికేమ్ ఏ ఫిల్మ్ మేకర్, అట్లే అయితే 6 సీన్లు డిజైన్ చేసుకొని సినిమా తీస్తావు, రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వాట్ ఈస్ ఇట్ దెన్, ప్యాకేజింగ్ అంటే నథింగ్, ఇట్స్ జస్ట్ నథింగ్. సో ఐ ఫీల్ ఎవ్రీ సీన్ దేర్ షుడ్ బి సమ్ థాట్ in it as to how to make it fresh or what is the point of view, what am I doing new to this scene అనేది ఒక ఐ డోంట్ నో ఒక ఎక్సైట్మెంట్ ఆర్ ఒక పుష్ ఉంటే ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ టు గ్రో ఫిల్మ్ మేకర్స్. ఇప్పుడు ఐ ఆల్సో లుక్ అట్ ద లాంజెవిటీ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్. చాలామంది ఐడల్ ద పీపుల్ దట్ యూ లుక్డ్ అప్ టు అండ్ ఆల్ దట్ స్టఫ్ చూస్తూ ఉంటే మామూలు హిందీ కానీ ఏ లాంగ్వేజ్ కానీ you don't see very many successful older directors ఇండియాలో, ఎస్పెషల్లీ ఇండియాలో. అమెరికాలో you'll see everybody. Martin Scorsese was relevant then, relevant now. Spielberg is relevant then, relevant now. Spielberg dropped the film yesterday, నిన్న, and everybody is raving about it. So I feel ఆ పర్సూట్ ఉంటుంది కాన్స్టెంట్ గాని. ఐ థింక్ ఐ డోంట్ నో, ఐఎమ్ లెర్నింగ్ స్టిల్. అఫ్ కోర్స్ ఇప్పుడు సంగీతం గారి సినిమా వచ్చింది, సంగీతం గారు అందరూ భలే పొగుడుతున్నారు. రాకేష్ చూసి వచ్చి బాలే ఉంది సార్ అన్నాడు. ఐఎమ్ లైక్ వావ్ అనేసి ఈ ఏజ్లో టు డూ దాట్. సో దీస్ ఆర్ యూ సీ దట్ వాళ్ళ స్పిరిట్ ఈస్ కంటిన్యూస్లీ టు లెర్న్ అండ్ బికమ్ బెటర్ లాగా అనిపిస్తుంది. ఐ థింక్ దట్స్ వాట్ విల్ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దీస్ గైస్. అట్లా అంటే ఇక్కడ మీరు చెప్పిన దాన్ని చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ లాంజివిటీ అని అన్నారు కదా, లైఫ్ని చూసి ఇన్స్పైర్ అయి తీసిన సినిమాలకి లాంజివిటీ ఉంటుంది, సినిమాలని చూసి తీసిన సినిమాలకి లాంజివిటీ డిఫరెన్స్ ఉంటుందేమో అని నా ఫీలింగ్. మంచి పాయింటే. ఆ సినిమాలు కూడా అన్ని రోజులు గుర్తుపెట్టుకోరు కూడా. అంటే ఇవి డెరివేటివ్ సినిమా అంటున్నావు. డెరివేటివ్ సినిమానే కదా. అంటే నువ్వు ఈ సీన్లు చూసావు ఇంతకు ముందు. మనం కూడా జేమ్స్ బాండ్ లాగా సూట్లు వేసుకొని గ్లాస్లు వేసుకొని స్లో మోషన్ నడుస్తుంటే నీకు తెలుసు, నేను చూసాను హాలీవుడ్ బాయ్, హాలీవుడ్ లాగా ఉంది. సో అది కాన్షియస్గా బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీ మ్యాన్ కూడా శ్రీకాంత్ తివారీ మాస్ క్యారెక్టర్ మామూలుగా ఇక్కడ లాంగ్వేజ్లో చెప్పాలంటే, కానీ హీఈస్ నాట్ వేరింగ్ ద ఫ్లాషీనెస్ కదా, హీ స్ట్రగ్లింగ్. పరిగెత్తడం కూడా సరిగ్గా పరిగెత్తారు మనిషి. సో ఆ గవర్నమెంట్ ఉంటుంది కదా, వాడిని పరిగెత్తేటప్పుడు అన్ని రుక్ 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 అని చెప్పి ఆడు పరిగెత్తేస్తుంటే ఆడిని తిట్టి ఒక మంగళసూత్రం అలాంటిది. అక్కడ హీరోయిజం లేదు, ఒక రియల్ పర్సన్ డెస్పరేట్లీ ట్రైంగ్ టు క్యాచ్ ఎ ఫాస్టర్ గై. సో అండ్ తెలుగులో స్టార్ట్లో సినిమా ట్రై చేసాము అది మౌంట్ చేయడానికి, బట్ అది కుదరలేదు. బికాస్ చెప్పారు లైక్ చాలామంది యూఆర్ ఎక్స్పెక్టింగ్ అది అడిగారు ఇది అడిగారు, మా విజన్ అనేది డైల్యూట్ అయిపోతుంది అని. ఆ టైంలో డెసిషన్ తీసుకుని ఉంటారు కదా, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయి విల్ ట్రై ఎల్స్వేర్ అనేది. వాజ్ దాట్ అ ఫ్రస్ట్రేటింగ్ పీరియడ్ ఫర్ యూ? It's a very frustrating long period of 5-6 years we were struggling to get our first film going. Telugulo try chestam because I know Telugu and we've watched Telugu growing up. సో అండ్ తెలుగు యాక్టర్స్ మాకు కాల్ చేశారు అప్పుడు, చేసి చాలా బాగుంది మీ షార్ట్ ఫిల్మ్, అది మీతో చేయాలి అని. సో వీ వర్ ఎక్సైటెడ్. సో వీ కేమ్ టు హైదరాబాద్ ఫస్ట్. సేమ్ థింగ్ బాంబేకి వెళ్ళి చేద్దాం, ఇక్కడ వద్దు అని అనుకోలేదు. ఇలా అది ఇక్కడ నడుస్తూనే ఉండింది. మామూలుగా ఎలా ఉంటాయంటే అది ఎంత సాగుతుందంటే అదే తెగిపోద్ది లాస్ట్కి. అది సాగది ఒక 2 years అవుతుంది, 3 years అయిపోతుంది, సమ్వేర్ ఇట్ గోస్ అవే. అలా ఇట్ వాస్ మోర్ దాట్. సో వీ డిసైడెడ్ మనమే చేద్దాం ఇంకా అనేసి, అలా మనమే చేద్దాం. ఫ్రెండ్తో అనుపమ్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో కలిసి 99 స్టార్ట్ చేసేసాం అలా. అంతేకాని ఇట్స్ నాట్ లైక్ ఇక్కడ అక్కడ అని కాదు. సో యా ఇట్ టుక్ అ లాంగ్ టైమ్. అండ్ ఇప్పుడు అంటే నౌ దట్ యు ఆర్ హియర్, సరే ఈసారి
సినిమా బండి కానివ్వండి, శుభం కానివ్వండి, మా ఇంటి బంగారం కానివ్వండి, నేను ఎవరి దగ్గర నుంచి ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. నా విజన్ అనేది మేము 100% రియలైజ్ చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ వచ్చాక యూ హెవ్ స్టార్టెడ్ మిగిలిన ఇప్పుడు ఫ్రెష్గా సినిమాలు తెలుగులో. ఎవరి కంట్రోలింగ్ లేదు దానిలో. సో యూ గెట్ టు డూ వాట్ యూ గెట్ టు డూ. ఒరిజినల్గా ఎలా స్టార్ట్ చేసామో అలా 99 ఎలా తీసాము, షోర్ ఎలా తీసాము, దెర్ ఇస్ నో కన్స్ట్రెయింట్స్, నో బాస్. సో దట్ వాస్ ద బెస్ట్ వే టు మేక్ మూవీస్. మోస్ట్ ఆఫ్ ద మూవీస్, మెమరబుల్ మూవీస్ ఆర్ ఆల్ అట్లాంటివే. తర్వాత వస్తాయి, కానీ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్కి అందరికీ ద ఫిల్మ్స్ దట్ స్టూడ్ అవుట్, వాళ్ళందరికీ కన్స్ట్రెయింట్స్ లేకుండా తీశారు కష్టపడి ఎలాగో అలాగా కదా. బట్ నాకు విషయం చెప్పండి, మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు యంగ్ ఫిల్మ్ మేకర్ సినిమా ఏదైనా పిచ్ చేసినప్పుడు హౌ డు యూ మేక్ ష్యూర్ దట్ మీకు ఏదైతే అప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మీరు పిచ్ చేసినప్పుడు ఆ ప్రొడ్యూసర్ మీకు ఈ చేంజెస్ అడగడము, అలా ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి పిచ్ చేస్తే నేను ఈ కథలో ఈవిల్ అవ్వకూడదు అనే ఒక థాట్ మీకు ఉంటుందా? చాలా బాగుందంటే నేను ఏం చేయను. కానీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మా కాంట్రిబ్యూషన్ కోసం కూడా వస్తున్నారు అనిపిస్తుంది. ఓకే, మీరు కూడా ఇన్వాల్వ్ కండి అని ఓపెన్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళతో చేస్తున్నాము. పర్ఫెక్ట్గా ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, బాగా చేయగలుగుతానని తీసుకొచ్చేస్తే నో ప్రాబ్లం, యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు వచ్చింది ఎందుకంటే ఒక రౌండ్ అయి ఉంటుంది స్క్రిప్ట్, ఇంకో రౌండ్లో వాళ్ళు వింటూ ఉంటే వీఆర్ నాట్ ద టిపికల్ ప్రొడ్యూసర్స్. ఫస్ట్లో మేము వెళ్ళిన ప్రొడ్యూసర్స్ దే వర్ నాట్ డైరెక్టర్స్. రైట్ దేవర్ ఇంత డబ్బులు పెడతాం, ఇది వస్తుంది, ఈ ఫార్మాట్ కావాలి, ఆ ఫార్మాట్ కావాలి. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్ కాదు కదా. ఇప్పుడు ఇఫ్ ఐ వర్ టు గో టు అ ఫిల్మ్ మేకర్ హూ ఈజ్ ఆల్సో ప్రొడ్యూసర్ ఫస్ట్లో, ఐ వుడ్ హావ్ సాట్ నైస్లీ డిస్కస్డ్. అతను చెప్తుంటే వింటాను నేను, ఈ సీన్లో ఎందుకు పెట్టావు, అసలు సీనే అవసరం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళొచ్చు కదా అంటే కరెక్టే అంటాను. సో ఐ వుడ్ లవ్ టు లెర్న్. సో వీ వర్ ఇన్ఫ్యాక్ట్ డెస్పరేట్లీ లుకింగ్ ఫర్ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ who we could jam with. It's not like I knew నా స్క్రిప్ట్ భలే ఉందని కాదు, బాగుంది మీరు చెప్తే వింటాను నేను, బికాస్ ఐ రెస్పెక్ట్ యూ, ఐ రెస్పెక్ట్ యువర్ ఫిల్మ్ మేకింగ్. సో కెన్ వి డిస్కస్, ఐడ్ లవ్ టు మేక్ మై స్క్రిప్ట్ బెటర్ ఈజ్ వాట్ ఆర్ అబ్జెక్టివ్ వాస్. మాకు దొరకలేదు ఎవరు. సో ఇప్పుడు ప్లస్ ఏదో ఒకటి అడుగుతారు, ఈ సినిమాని కాపీ చేయంటారు. ఇక్కడ వచ్చి హైదరాబాద్కి ఒకరిని కలిసాము అప్పట్లో, ఒక ప్రొడ్యూసర్ కలిస్తే ఆయన ఇచ్చాడు మాకు డివిడి ఇచ్చి ఇది ఫస్ట్ హాఫ్, ఇది సెకండ్ హాఫ్ అని ఇచ్చాడు. ఎందుకంటే ఇది ఈ ఫస్ట్ హాఫ్, ఈ సినిమా అంతా దీనిపైన చేస్తే ఎక్కువ సత్తా లేదు దీనిలో, ఈ రెండు కలిపిన ఉంటే భలే వస్తుందని చెప్పాడు. ఓ అమ్మ అనుకున్నాము. డ్రావర్ తీస్తే ఇన్ని ఉన్నాయన్నమాట డివిడీలు. ఆ సీన్ పెట్టేసాము ఆ సినిమాలో. సో ఇది ఫస్ట్ హాఫ్ మీట్ ద పేరెంట్స్ ది, సెకండ్ హాఫ్ మీట్ ద ఫాకర్స్ ది అని ఆ సీన్ పెట్టాం ఆయన దగ్గర నుంచి. సో ఇలా ఉంటుంది, ఇలాంటివి దొరికాయి చాలా. సో వీ వాంట్ టు బి ప్రొడ్యూసర్స్ దట్ వీ నెవర్ హ్యాడ్ వెన్ వీ స్టార్టెడ్ అవుట్. నైస్. అలా మా ఇంటి బంగారంకి వస్తే ఇప్పుడు ఈ డబల్ ఐడెంటిటీ ఒక ఐడెంటిటీని దాచుకుని, పాస్ట్ అనే దాన్ని ఒకటి దాచుకుని ఉండడము, ఫ్యామిలీ మ్యాన్లో కూడా ఆ ట్రోప్ మీద ప్లే అవుతాయి. చాలా గ్యాగ్స్ కానివ్వండి, చాలా టెన్షన్ కానివ్వండి, ఫస్ట్ దాంట్లో ఎక్కడ దొరికిపోతాడో, ఎక్కడ ఎలా మేనేజ్ చేస్తున్నాడు అనేది. ఆల్రెడీ ఐ వుడెంట్ కాల్ ఇట్ టెంప్లెట్ ఆర్ ఎనీథింగ్, మోడస్ ఆపరెండియో ఆర్ వాట్ ఎవర్ అది ఉన్నప్పుడు సీన్లు ఇంకా ఎలా కొత్తగా చేస్తారు మా ఇంటి బంగారం రాస్తున్నప్పుడు? మా ఇంటి బంగారంలో ఏమైందంటే ఒక చిన్న ఫ్లిప్ వల్ల సడన్గా మారిపోయింది, మొత్తం ఈజీ అయిపోయింది కథ. ఈజీ అంటే అర్థమైంది ఏం సీన్స్ రాయాలి అని, ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటింగ్ ద సీన్స్. ఓకే, జెండర్ స్విచ్ అయిపోయింది. రైట్. సడన్గా కోడలు వచ్చింది, కోడలుకి స్పెషల్ అబిలిటీస్ ఉన్నాయంటూనే సడన్గా దెర్ వాజ్ అ స్టోరీ. యూఎస్పీ కూడా అదే యూఎస్పీ అంతే. అది ఈ మూవీ ఈజ్ అ హై కాన్సెప్ట్ ఫిల్మ్ అండ్ ఇట్ రన్స్ అన్ అ సింగిల్ థాట్. సో అంతే, ఇంకా ఐ వోంట్ మేక్ ఎ ఫ్యామిలీ మ్యాన్ అగైన్. సో ఆ స్విచ్ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ సడన్లీ బికేమ్ ఫ్రెష్. అంతే, దట్స్ ఆల్ ఇట్ టేక్స్. అండ్ నౌ దిస్, వన్స్ యూ హ్యావ్ ఎ ఫ్రెష్ ఐడియా, దట్ ఐడియా విల్ గివ్ యూ గ్రేట్ సీన్స్. స్త్రీ అంతే, స్త్రీ కూడా థాట్ వచ్చి అమ్మాయిలు భయపడుతూ ఉంటారు బయటికి వెళ్ళాలంటే. ఫ్లిప్ అది కూడా ఫ్లిప్ యాక్చువల్లీ, అది ఆ పాయింట్ లో ఫ్లిప్ అది. సో
సో అంటే ఫ్లిప్ కరెక్ట్. ఐ టెల్ యూ అనదర్ ఫ్లిప్. అంటే ఫ్లిప్ ఇస్ అ సింప్లిస్టిక్ వర్డ్, బట్ సబ్వర్జన్. సబ్వర్షన్. యా. యూ సీ సో మెనీ జేమ్స్ బాండ్ మూవీస్. మన ఇండియాలో చేసిన స్పై అందరూ కూల్ పీపుల్, చాలా కూల్ పీపుల్ కదా. వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసాం. సబ్వర్షన్ ఆఫ్ ద జాన్రా. అలా అనుకోండి, ఇది సబ్వర్షన్ ఆఫ్ ద అదర్వైజ్ టిపికలీ మేల్ జాన్రా. సో ఆ సబ్వర్జన్ నుంచే మీకు ఆటోమేటిక్గా అంటే ఎలా అడుగుతున్నారంటే సినారియోస్ మీరే క్రియేట్ చేయాలి కదా. అవును. యూ హ్యావ్ టు ఆ క్యారెక్టర్ని ఎటువంటి సినారియోస్లో పెడుతున్నాము, స్టేక్స్ అనేవి ఎటువంటివి క్రియేట్ చేస్తున్నాము, ఆ థ్రిల్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి కదా. ఇక్కడ దొరుకుతుందేమో. ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ టీజర్, ఆ టీజర్ అనేది ఎక్కడ కట్ అవుతుంది అంటే సమాంతాస్ క్యారెక్టర్ ఇస్ డ్రాగింగ్ ఐ థింక్ డెడ్ బాడీ ఆర్ సంథింగ్, అండ్ సడన్ గా ఒక చప్పుడు అవుతుంది ఎవరు వచ్చినప్పుడు, అక్కడ టీజర్ కట్ అవుతుంది. అదేంటంటే టెన్షన్ కదా. అది సినిమా మొత్తం అది అవ్వాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ న్యూ సినారియోస్. సో అది ఎలా క్రియేట్ చేస్తారు అని. ఒకసారి ఆ అమ్మాయితో ఆ క్యారెక్టర్తో నువ్వు ఉన్నావంటే ఇంట్లో, యూ క్యాన్ థింక్ ఆఫ్ వేరియస్ ఐడియాస్. ఇన్ఫాక్ట్ దెర్ ఆర్ మోర్ ఐడియాస్ దాన్ దెర్ ఆర్ ఇన్ ద ఫిల్మ్. ద బెస్ట్ ఓన్లీ మేక్ ఇట్, ఆర్ ద మోస్ట్ ఆర్గానిక్ వన్స్ మేక్ ఇట్. కూర్చొని ఈ సీన్ పెడదాం ఆ సీన్ పెడదాం కాకుండా ఇంటికి వచ్చేసారు. ఒకడు వచ్చాడు ఇంటికి, ఆడు ఎట్లా వస్తాడు అనేది కొంచెం ఫ్రెష్గా ఆలోచించాము అనుకో. అది సో సడన్గా ఉన్న చనిపోయినారు ఇంట్లో, వాట్ ఎవర్, ఒక సంథింగ్ హ్యాపెండ్, బాడీ వాట్ ఎవర్. సో ఇలాంటివి ఇట్స్ ఆర్గానికలీ ఫ్లో అయిపోతాయి. ఇంకా ఒక్కసారి నీ కాన్సెప్ట్, ఇట్స్ ఎ గుడ్ point because I have done a couple of one film at least which did not have a strong core నుంచి ideas వస్తాయి. No, Gentleman actually is a very, it's an actually exciting idea. అది ఐడెంటిటీ. అయితే ఇప్పుడు అనుకుంటున్నా సార్ ప్రతి సినిమాలో ఈ ఐడెంటిటీ అనేది ఒకటి వస్తుంది. జెంటిల్మెన్ ఉంది, ఫ్యామిలీ మ్యాన్ అనేది ఇట్స్ మోర్ ఆఫ్ అ ఫర్ మీ సబ్వర్షన్ ఆఫ్ జేమ్స్ బాండ్ ట్రూప్. మేము దాన్ని అంటాం జేమ్స్ బాండ్ ఫ్రమ్ చెంబూర్ అంటాం ఊర్లో. సో అది సబ్వర్షన్. ఇది కూడా ఇట్స్ నాట్ అబౌట్, ఇట్స్ రియలీ అబౌట్ ఎలా చెప్పాలంటే బంగారం, ద కోర్ ఐడియా ఇస్ వాంటింగ్ ఎ పర్ఫెక్ట్ కోడలు. రైట్. ఈ సినిమాకి ఫస్ట్లో రాసుకున్నప్పుడు పేరు కోడలు. ఓహో, ఓకే ఓకే. అది అంటారు చూడండి, ఒక సంస్కృత ఇది ఉంది చూడు, కార్యేషు దాసి కరణేషు మంత్రి, తెలుసా? రూపేషు లక్ష్మి. అంటే కార్యేషు దాసి, ఎలా పంచాలంటే ఒక అమ్మాయి ఒక స్లేవ్ లాగా, ఒక మెయిడ్ లాగా, దాసి. కరణేషు మంత్రి అంటే నన్ను యూ షుడ్ అడ్వైజ్ మీ లైక్ ఎ మంత్రి. భోజేషు మాత, అన్నం ఎలా పెట్టాలంటే అమ్మలాగా పెట్టాలి. ఇలా ఉంటాయి. రూపేషు లక్ష్మి, లక్ష్మీదేవి లాగా ఉండాలి చూసేదానికి. ఈ క్వాలిటీస్ విన్నాను చిన్నప్పుడు. వినేసి ఓ అమ్మాయి ఈ క్వాలిటీస్ ఎవరుకుంటాయి అనేసి. సో అక్కడ నుంచి వచ్చిన ఐడియా ఇది. ఓకే, కోడలుగా రావాలంటే ఈ అమ్మాయికి ఇది రావాలి, అది రావాలి, అది రావాలని. అక్కడ నుంచి వస్తే ఈ అమ్మాయికి రాకపోతే ఎవరికి రాదు అసలు. ఇంత ఈ లెవెల్ జాబ్ డిస్క్రిప్షన్ ఎవరికి వస్తుంది? పర్ఫెక్ట్ జాబ్ కావాలి, అందరికీ పర్ఫెక్ట్ కోడలు కావాలి. సో దట్ ఈస్ ద కోర్. దాని నుంచి వచ్చే ఐడియాస్ ఇవి. సో ఈ అమ్మాయికి ఏం రాదు, ఏం చేస్తుంది? కానీ ఏదో ఒక రిడీమింగ్ స్పిరిట్ కావాలి. ప్రొటాగనిస్ట్ అయినాక ఒక రిడీమింగ్ క్వాలిటీ కావాలి. ఆ రిడీమింగ్ క్వాలిటీ ఏంటంటే ఒక ఫైటింగ్ స్పిరిట్. సో దట్ ఫైటింగ్ స్పిరిట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ యాక్షన్. రైట్. సో ఇట్స్ మోర్, దట్ ఈస్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్. ఇందాక ఏంటి, వాట్స్ ద ఫిల్మ్? స్ట్రాంగ్ కోర్ లేని ఒక ఫిల్మ్ చేశాను అన్నారు కదా. స్ట్రాంగ్ కోర్ ఏం లేకుండా చేసామంటే, హ్యాపీ ఎండింగ్లో ఏమైందంటే జాన్రానే తీసుకున్నాం. అంటే రొమాంటిక్ కామెడీ అనేది ఎంత బోరింగ్ టెంప్లెట్ అయిందంటే, ఆ టెంప్లెటే ఫామ్ చేసి ఆ టెంప్లెట్నే వాడుకొని ఆ టెంప్లెట్నే సెల్ఫ్ అవేర్గా తీద్దాము, మెటా ఫిల్మ్ లాగా తీసాము. ఇట్స్ ఫన్, పీపుల్ లవ్ ఇట్, దెర్ ఇస్ అ హోల్ బంచ్ ఆఫ్ పీపుల్ హూ లవ్ ఇట్. కానీ ఇట్ డజంట్ హ్యావ్ ఎ కోర్ దట్ జనరేట్స్ ఆర్గానిక్ ఐడియాస్ కదా. It's an idea that is taking on a template, taking on ఒక రొమాంటిక్ కామెడీ టెంప్లెట్. రైట్. అది రిస్ట్రిక్ట్ చేస్తుంది అనుకుంటా ఐ థింక్. యా, బేసికలీ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయిపోతే దాని నుంచి వస్తే ఆర్గానిక్ ఐడియాస్. రైట్. బట్ అది మీరు చేస్తున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించుంటుంది కదా మీకు? ఎగ్జైటింగ్గా ఉంది బికాస్ వేర్ మెటా. కానీ ఏమైందంటే టూ అర్బన్ ఫిల్మ్, too many self-referential moments, which is fine, you need to make one like this. Kani it's not a strong character that is driving all the scenes.
ఇట్స్ హ్యాపెనింగ్ టు హిమ్ లాగా అయిపోద్ది కొంచెము yeah. వర్సెస్ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ నుంచి వచ్చే సీన్లు కావు ఇవి. మీ ఫిల్మోగ్రఫీలో ఐ నో మీరు ఆబ్జెక్టివ్గా ఉండగలుగుతారో లేదో నాకు తెలియదు కానీ వాట్ ఈస్ ద మోస్ట్ రాజ్ అండ్ డీకే ఫిల్మ్, వాట్ ఈస్ ద లీస్ట్ రాజ్ అండ్ డీకే ఫిల్మ్? అంటే అదొక మీటర్ కింద చూస్తే లెట్స్ సే రాజ్ అండ్ డీకే ఆ క్వాలిటీస్ని ఒక మీటర్లో పెడితే, ఒక స్పెక్ట్రంలో పెడితే, వాట్ యూ థింక్ ఇస్ ద మోస్ట్ రాజ్ అండ్ డీకే ఫిల్మ్, వాట్ యూ థింక్ ఇస్ ద లీస్ట్ రాజ్ అండ్ డీకే? మీరు చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్తే నేను చూస్తా ఇఫ్ ఐ యామ్ ఇన్ ట్యూన్. నాకు మోస్ట్ రాజ్ అండ్ డీకే ఇస్ గోగోవాగాన్. ఓకే, మోస్ట్ బికాజ్ ఎందుకంటే దాంట్లో ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ సినారియోస్ ఉంటాయి అండ్ ఒక వెరీ నార్మల్ ముగ్గురు ర్యాండమ్ లైక్ వెరీ రెగ్యులర్ బోరింగ్ లైఫ్స్ బతికే ఒక ముగ్గురు కూడా ఉంటారు దాంట్లో. ఆ ఎక్స్ట్రీమ్ కనిపిస్తుంది దాంట్లో. లీస్ట్ అనేది ఇప్పుడు మీరు చెప్తే ఐ థింక్ హ్యాపీ ఎండింగ్ ఏమో అని, బట్ దాంట్లో కామెడీ స్టిల్ కాంపెన్సేట్స్. దాంట్లో సైఫ్ సెకండ్ క్యారెక్టర్ అదంతా కరెక్ట్. దట్స్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ఐడియాస్ ఉన్నాయి దాంట్లో కూడా. సో ఐ థింక్ అన్నీ ఒక లీస్ట్ అంటే నేను బెస్ట్ ఆర్ వర్స్ట్ అలా అడగలేదు, అర్థమైంది. ప్యూర్లీ బేస్డ్ ఆన్ టర్మ్స్ ఆఫ్ ద క్వర్క్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టైల్. స్టైల్. See, నాకు Guns and Gulabs is far from our style. If you look at it, వాళ్ళు ఎగ్జాజరేటెడ్ పీపుల్, కొంచెము సినిమాటిక్ పీపుల్. ఆత్మారాం రావడమే విలన్ లాగా వస్తాడు. మా సినిమాలో ఎప్పుడు విలన్ లాగా రాలే ఉండడు. వాడు విలన్ లాగా వస్తాడు, గ్యాంగ్స్టర్ ఉంటారు వీళ్ళందరూ. కానీ అది కూడా ఎంజాయ్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ అవర్ ఫేవరెట్ సిరీస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. రియల్లీ? బికాస్ ఇట్స్ ఛాలెంజింగ్ అండ్ ఇట్స్ ఫ్రెష్. అది ఒక సినిమాటిక్గా యానిమార్ఫిక్గా తీసాము, ఆల్ కైండ్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ తీసాం. లాట్ ఆఫ్ థింగ్స్, ఈవెన్ ద క్యారెక్టర్స్ కానీ, ద వే దే కమ్ టుగెదర్, ఈవెన్ ద లాస్ట్ ఎపిసోడ్, అవన్నీ దే ఆర్ ఎక్సైటింగ్ ఫర్ అస్. సో ఇట్ ఈస్ దట్ వే. ఓకే. ఫస్ట్లో అనేవాళ్ళు మీరు చాలా అర్బన్ అనేసి హ్యాపీ ఎండింగ్ అప్పుడు. తర్వాత చూస్తే స్త్రీ ఈజ్ ద మోస్ట్ రూరల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోస్ట్ లోకల్. సో అలా వన్స్ వీఆర్ అవేర్ దట్ ఇఫ్ లెట్ us say we are falling in a certain slot, even if it's a whatever Raj and DK signature quirk, idea is to break away from it again and try and change it. Otherwise you'll keep making the same film. సో ఇప్పుడు మా ఇంటి బంగారం అనేది సీరియస్గా కూడా వర్కౌట్ అవుతుంది కదా ఐడియా? అంత మెటీరియల్ అవుతుంది, స్ట్రెచ్ చేయాలా. ఓకే. ఫ్యామిలీ మ్యాన్ ఏంటంటే ప్లాట్ ఉంది, దెర్ ఇస్ అ హోల్ ప్లాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ యాక్చువల్లీ చాలా టఫ్ సిరీస్గా కన్వర్ట్ చేయాలంటే దే ఆల్ రన్ అవుట్ ఆఫ్ గ్యాస్. అంత ఈజీ కాదు. ఒక క్యారెక్టర్ అండ్ ఉంటే అది సరిపోదా? ఆ క్యారెక్టర్ ని మినిమం అది కావాలి, మినిమం కావాలి. బట్ ఇట్ ఈస్ ఆఫ్టర్ అ వైల్ ఇట్స్ వెరీ వెరీ హార్డ్ టు కీప్ క్రియేటింగ్ ఇట్. మేము సీక్వెల్ టైప్ మనుషులం కాదు. బట్ యు ఆర్ హ్యావ్ టు అది పుష్ చేసి అనవసరం కాదు, పుష్ చేశారు ఫ్యామిలీ మ్యాన్ 2 చేయాలి మేము అనేసి. లేకపోతే ఐఎమ్ హ్యాపీ క్రియేటింగ్ ఎ న్యూ వరల్డ్. ఇది కాకపోతే ఫర్జీ కాకపోతే గన్స్ అండ్ గులాబీ, లేకపోతే గుల్కందా, లేకపోతే రక్తబ్రహ్మణ్, ఏమైనా అవన్నీ జంప్ చేస్తూ ఉంటేనే ఆనందం. కానీ ఇంకా సీరియస్ ఉన్నాక చేయాల్సి వస్తుంది. ఇంతవరకు ఫిల్మ్ తీలే పార్ట్ 2 ఏది. బట్ ఒక ఐడియా మీద రన్ అయ్యే ఫిల్మ్స్కి ఉండే ఒక రిస్క్ ఏంటంటే రిపిటేటివ్గా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఒక పాయింట్ తర్వాత. కరెక్టే. అది మా ఇంటి బంగారంలో హౌ డు యూ అవాయిడ్ దట్? ఆ రిస్క్ అనేది ఎలా మిటిగేట్ చేస్తారు? హై కాన్సెప్ట్ సినిమాలకి అందరికీ ఆ రిస్క్ ఉంటుంది కదా. ఒక పాయింట్ తర్వాత ఐడియాస్, జాన్ విక్ తీసుకున్నావు అనుకో, ఏముంది కుక్కని చంపినారు, సో వాడు రివెంజ్ తీసుకుంటున్నాడు. ఈ హై కాన్సెప్ట్ మూవీస్ అంతా దెర్ ఈస్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, హౌ డు యూ కీప్ ఇట్ ఇంట్రెస్టింగ్. సో హై కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఐడియలీ యూ హ్యావ్ మెనీ ఎక్సైటింగ్ మూవీస్ దట్ మన ఫేవరెట్స్ డై హార్డ్ నుంచి ఉంటాయి. క్షణక్షణం ఉంటుంది, అన్నీ ఒకరోజు ఒక 2 daysలో అయిపోతుంది సినిమా. ఇట్స్ నాట్ లైక్ మెనీ థింగ్స్ హ్యాపెన్ లేట్, అది తప్పించుకొని తిరుగుతున్నారు అంతే. సో ఇవన్నీ చూస్తుంటే యూ విల్ హ్యావ్ టు కీప్ దట్ ఇట్స్ అబౌట్ ద జర్నీ, నాట్ అబౌట్ ద కాంప్లికేషన్స్ ఇన్ ప్లాట్. ఇట్స్ రియలీ ఈ సీక్వెన్స్ బాగుంది, ఈ సీక్వెన్స్ బాగుంది, ఈ సీక్వెన్స్ బాగుంది, అలా వెళ్తూ ఉండాలి. దట్స్ వై ఐ సే దట్ సిరీస్గా కన్వర్ట్ చేయాలంటే యూ నీడ్ 8 hours ఆఫ్ కాంటెంట్ కదా. అది కష్టం. ఫీచర్లో కూడా ఆ రిస్క్ ఉంది కదా దాన్ని అని. తప్పకుండా ఉంటుంది. సో హెన్స్ ఇట్ ఈస్ యూ నీడ్ ఏ రియలీ ఫోకస్డ్ ఎఫర్ట్ ఇన్ రైటింగ్ ఇట్ అండ్ డెవలపింగ్ ఇట్ టు మేక్ ష్యూర్ దట్ యూఆర్ నాట్ ఇన్ ద సేమ్ సిచ్యువేషన్ అగైన్ అండ్ అగైన్. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు. ప్లాట్ డ్రివెన్ కావు ఇవి, అంటే కాంప్లెక్స్ ప్లాట్ డ్రివెన్ కాదు. ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఇస్ ఈ సినిమా కుడ్ హ్యావ్ బీన్ జస్ట్ వితౌట్ యాక్షన్ ఆల్సో దిస్ ఈస్ అ ఫిల్మ్. అంటే ఇలాంటి సినిమాలు ఉన్నాయి.
సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఒక ఇంటికి వచ్చి అందరినీ గెలుచుకున్నావు, అందరినీ అది క్లాసిక్స్ ఉన్నాయి కదా. అది జాన్రా కదా. అది కూడా సేమ్ కాన్సెప్ట్, హై కాన్సెప్టే కదా. ఒక అబ్బాయో అమ్మాయి ఇంటికి వస్తారు, ఫ్యామిలీని గెలుచుకోవాలి, ఒక్కొక్కరిని గెలుచుకుంటూ పోతారు. డిడిఎల్జే ఫార్ములా అంటారు. డిడిఎల్జే నుంచి కానీ ఎనీ ఆఫ్ దీస్ కదా. అది ఎందుకు బోర్ కొట్టలేదు? ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద సేమ్ కదా. నాన్నని మెప్పించాలి, బద్రని మెప్పించాలి, జరుగుతూనే ఉన్నాయి కదా. సో దిస్ బట్ యూ నిట్ ఇట్ సచ్ వే దట్ యూ డోంట్ ఫీల్ ఇట్ లూపీ. అంతే. ఆ లూపీది ఉండకూడదు, లూపీనెస్. దట్స్ ఎ టఫ్ వన్. ఇట్స్ ఎ వెరీ వెరీ టఫ్ వన్. బట్ ఇట్ హ్యాస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అ బిగ్ డ్రా. అంటే నీకు హై కాన్సెప్ట్ ఈజ్ వాట్ డ్రాస్ యూ. జాన్ విక్ సినిమా ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అమేజింగ్గా ఉంటుందని కాదు, ఆ ఐడియా బాగుంది చాలా. సో యు ఆర్ ఎక్సైటెడ్ అండ్ యువర్ ఎక్సైట్మెంట్ క్యారీస్ యూ త్రూ. రైట్, అబ్సల్యూట్లీ. సో సార్ మీ ఫేవరెట్ తెలుగు సినిమాలు ఏంటి సార్? శంకరాభరణం, శివ, క్షణక్షణం, దెన్ సాగర్ సంగమం, దెన్ మోర్ దెన్ దట్ ఇట్లా డైరెక్టర్స్ దట్ లెఫ్ట్ అండ్ ఇంప్రెషన్ అండ్ ఆల్సో హెల్ప్ షేప్. కె విశ్వనాథ్ గారు, అఫ్ కోర్స్ రామ్ గోపాల్ వర్మ గారు, మణిరత్నం గారు, అండ్ వంశీ గారు ఉండేవాళ్ళు ఆ మూవీస్ అన్నీ. అది ఈవెన్ బాలచందర్, బాలు మహేందర్, ఇంకా అదే మోస్ట్ ఆఫ్ దీస్ మూవీస్ దేర్ ఆల్ అమేజింగ్ ఫిల్మ్స్. అంటే ఐ యూజువలీ వెన్ ఎవర్ యూ ఆస్క్ మీ ఎ క్వశ్చన్ లైక్ దిస్ ఐ గో టు ఫార్మేటివ్ ఇయర్స్. అదే ఇంపార్టెంట్. అది తెలుసుకుని కరెంట్ మీకు తెలుసు, మాకు తెలుసు, కానీ ద షేప్ చేసిన సినిమాలు ఏంటి, ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమాలు అండ్ యు ఆర్ షాక్డ్ టు సీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సినిమాలు అప్పట్లో అని. ఈవెన్ ఆ సీతాకోక చిలుక సినిమా మొన్న కాన్సెప్ట్ చూస్తూ ఉంటే అబ్బా అనిపించింది అప్పట్లో. టు మేక్ ఇట్ లైక్ దట్ ఎంత బాగా తీశారు, రియలిస్టిక్గా తీశారు. యూ స్టిల్ గెట్ గూస్ బంప్స్ వాచింగ్ ఇట్. ఇలాంటివి జెమ్స్ ఆర్ దేర్ ఆఫ్ జంధ్యాల గారు. అండ్ జస్ట్ ద కామెడీ దట్ సడన్లీ కేమ్ అవుట్ ఆఫ్ నో వేర్. ఈ హోల్ అహనా పెళ్ళంట నుంచి అన్నీ వచ్చాయి కదా. బాపు గారు, వీళ్ళందరూ ఎవ్రీబడి ఈస్ లైక్ దేర్ ఇస్ బీన్ గ్రేట్ లెజెండ్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్. సో ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. నైస్, బాగుంది సార్. తెలుగు సినిమా గురించి మీ దగ్గర నుంచి వింటుంటే క్రాస్ ఓవర్ లాగా ఉంది, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ అ క్రాస్ ఓవర్. అలాగే అంటున్నారు అందరూ, తెలుసా ఇవన్నీ అని. తెలుసు. అదే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్. ఆల్ ద వెరీ బెస్ట్ మా ఇంటి బంగారంకి. హోపింగ్ టు సీ యూ డైరెక్ట్ ఫిల్మ్ ఆల్సో ఇన్ తెలుగు. ఐ థింక్ ఇట్స్ టైమ్. అప్పుడు క్రియేటివ్ ఫ్రీడమ్ ఆ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఐ థింక్ ఐఎమ్ షూర్ ఇప్పుడు కానీ ఈ ట్రాలలాతో క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్ quite a lot. You get to do, you get to shape a film, you get to create a film. So I'm enjoying this. This is the closest you can get to making different films కదా. ఒక్క సినిమానే కాకుండా రకరకాలుగా చాలా రాస్తాను. సో అవన్నీ చేయాలని ఇష్టము, అన్నిటికీ చేసే టైం ఉండదు. బట్ ఆ మల్టీ టాస్కింగ్ అనేది ఎనర్జీ స్ప్లిట్ అయిపోదా? ఒక్కదాని మీద పెడితే ఫోకస్, ఐ డోంట్ నో అది ఎట్లా వర్క్ అవుతుందని. విన్నాను ఈ పాయింట్. ఇట్స్ హౌ మచ్ టైమ్ యూ స్పెండింగ్. అంటే ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఐ డోంట్ నో 16 hours a day on films or even through the sleep అనుకో, పోనీ కొంచెం 6 గంటలు పక్కన పెట్టామంటే that's all I'm doing. If I'm writing and living and creating movies over and over, hundreds and thousands of hours you spent on it. What have you created? Why? So I get to write a lot. People are amazed. నాకు కూడా కొంతమంది ఫిల్మ్ మేకర్స్ వచ్చి అడుగుతుంటారు, మా కొలీగ్స్, ఎప్పుడు నాకు కనిపిస్తే రాదు, నాకు ఒక స్క్రిప్ట్ ఇచ్చేయి అనేసి. ఈ దగ్గర ఇన్ని ఉన్నాయి కదా, ఒకటి ఇచ్చేయని. సో మై వే ఆఫ్ మేకింగ్ సినిమా ఇస్ కాన్స్టెంట్లీ రైటింగ్. సో and I'm not making a film unless it is at the best shape. So I have many scripts, many ideas in different stages. They'll sit there for years together. It's the years worth of work, that some 15-20 years of work that is sitting there. But each one takes a year, 2 years to make it kada. So I have enough to make. I have enough time, enough bandwidth to make. And collaborators also. And that's all I do. That's all I'm doing, focused on a film. So, and I'm not letting go till it's good. So Allah. And collaborators help achieve this multi thing.
Done, sir. Thank you, sir. Thank you so much for the time. Thank Looking forward to watching the Sure. film. Thank Really enjoyed this conversation. Yeah, me too. Thank you, sir.